హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. టుడే మనము 6th క్లాస్ మ్యాథ్స్ లోపల ప్రాథమిక జ్యామితీయ భావనలను 4th చాప్టర్ని చూస్తున్నాము. దాంట్లో ఈ రోజటి క్లాస్లో మనము 4.1 ప్రాబ్లమ్స్ను కంప్లీట్ చేసుకుందాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, క్రింది బిందువులను కలపండి, పటంలో ఏర్పడిన రేఖాంశాలను పేర్లతో సూచించండి. మనము బిందువులను కలిపితే ఈ విధంగా మనకు పంచభుజి అనేది ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈ ఏర్పడిన వాటికి రేఖాఖండాల పేర్లు రాయమంటున్నాడు. అట్లా రేఖాఖండాల పేర్లు రాసుకుంటే మనకు పీక్యూ వస్తుంది, నెక్స్ట్ క్యూఆర్ వస్తుంది, నెక్స్ట్ ఆర్ఎస్ వస్తుంది, తర్వాతకు ఎస్టీ రావడం జరుగుతుంది, మరియు మనకు టీపీ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇవి రేఖాఖండాలు. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ వన్ చూడండి, సేమ్ ఇప్పట్లాగానే బిందువులని కలుపుకుంటూ పోతే మనకు త్రిభుజం ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు ఏర్పడిన రేఖాఖండాలు తీసుకున్నట్లయితే ఏబి, బీసీ మరియు మనకు సిఏ రావడం అనేది జరుగుతుంది. సెకండ్ బిట్ చూడండి, పక్క చిత్రాన్ని చూసి క్రింది వాటిని రాయని అంటున్నాడు. ఏవైనా 5 బిందువులను రాయమంటున్నాడు. బిందువులు అంటే ఇవే కదా మనకి ఇక్కడ బ్లాక్ చూసేవి. అవి చూడండి, ఇక్కడ మనకు ఏ, బి, సి, డి, ఓ అనేటివి 5 బిందువులు. మనకు 5 అడిగింది కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే 5 ఉన్నట్టే కదా. ఇవి ఏవైనా 5 బిందువులు ఇవి. నెక్స్ట్ చూడండి, ఏవైనా 5 రేఖాఖండాలు తీసుకోమంటున్నాడు. రేఖాఖండాలు అంటే ఇక్కడ చూడండి మనకు ఇవి కదా రేఖాఖండాలు. చూడండి ఏబి ఒకటి, బీసీ ఒకటి, నెక్స్ట్ సిడి ఒకటి, ఇంకా డిఏ వస్తుంది. తర్వాతకి చూడండి డిఏ తర్వాత ఏసి, ఈ నుంచి ఇక్కడ వరకు కదా ఏసీ వస్తుంది, తర్వాతకు బీడీ రావడం జరుగుతుంది. అయితే మీకు రావచ్చు మనకు రేఖాఖండము అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. రేఖాఖండం అంటే 2 బిందువులు. ఇక్కడ మనము సపోజ్ ఈ 2 బిందువులు అనుకుంటే ఈ 2 బిందువులను కలిపే అతి తక్కువ దూరం గల మార్గంను తెలియజేసేదే రేఖాఖండం అండి. అంటే 2 వైపులా మనకు అంత్య బిందువులు అనేటివి కలిగి ఉంటాయి. అలా ఉన్న ఒక రేఖనే రేఖా భాగాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే రేఖాఖండం అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ కిరణము అంటే ఏంది చూడండి, ఒకే ఒక అంత్య బిందువును కలిగి ఉన్న రేఖనే మనము ఏమంటారు అంటే కిరణము అని పిలవడం జరుగుతుంది అనమాట. అంటే అంత్య బిందువు ఒకటే ఉంటుంది, ఇక్కడ పొడుగుంచుకుంటూ పోవచ్చు అనమాట. ఇట్లా ఉంటే మనం కిరణము అని పిలుస్తారు. రేఖాఖండం అంటే 2 బిందువులు, ఇలా 2 బిందువులను కలుపుతూ గీసే దాటిని మనము రేఖాఖండం అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇలా తక్కువ దూరాన్ని సూచించేది రేఖాఖండము. నెక్స్ట్ చూడండి, ఏమైనా 3 కిరణాలను రాయమంటున్నాడు. ఆ 3 కిరణాలు తీసుకున్నట్లయితే మనకు ఓ బి, ఈ ఓ నుంచి బికి ఒకటి, తర్వాతకి ఓ నుంచి డికి ఒక కిరణము, తర్వాతకి ఓ నుంచి సికి ఒక కిరణము, తర్వాతకి ఓ నుంచి ఏకి ఒక కిరణంగా చెప్పవచ్చు. లాస్ట్ వన్ చూడండి, ఏవైనా 2 కిరణాలను, నెక్స్ట్ చూడండి లాస్ట్ది ఏవైనా 2 రేఖలను అడుగుతున్నాడు. రేఖలను తీసుకున్నట్లయితే చూడండి మనకు ఈ ఏసీ ఒక రేఖ అవుతుంది, బీడీ అనేది ఒక రేఖ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రేఖ యొక్క మీనింగ్ చూసుకున్నట్లయితే మనకు 2 వైపులా అనంతంగా పొడిగింపగల రేఖాఖండంను రేఖ అంటారు. అంటే ఏంది మనకు చూడండి, ఇప్పుడు ఇలా ఉంటాయి 2 బిందువులు ఉంటాయి కదా, ఈ 2 బిందువులను గుండా మనం వెళుతుంటే పొడిగింపగల రేఖాఖండంలో అంటే ఇక్కడ పొడిగించవచ్చు, ఇక్కడ పొడిగించవచ్చు అనమాట. రేఖాఖండంకి మాత్రం మనము ఇక్కడ మాత్రమే పొడిగిస్తుంటాం, కానీ ఇక్కడ సైడ్కి పొడిగించడానికి వీలుండదు కదా. ఇది 2 వైపులా పొడిగించగలుగుతుంది కాబట్టి దీనిని మనము రేఖ అని పిలవడం జరుగుతుంది. ఇది రేఖది. ఇది సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, క్రింది ఇచ్చిన బిందువుల గుండా ఎన్ని రేఖలను గీయవచ్చునో తెలిపి దానికి సరిపోయే చిత్తుపటంను గీయండి అంటున్నారు. ఒక బిందువు అంటే మనం ఒక డాట్ పెడతాం కదా, ఆ డాట్ చుట్టూ ఎన్ని గీయవచ్చు అంటే చెప్పలేము, అనంతం. అంటే ఒక బిందువు గుండా మనము అనంతమైన రేఖలను గీయవచ్చు. సెకండ్ వన్ చూడండి, 2 విభిన్న బిందువులు అంటే 2 విభిన్న బిందువులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఏబి తీసుకున్నాము. ఈ ఏబి తీసుకున్నప్పుడు మనం ఒక రేఖ గీస్తే చూడండి ఎన్ని గీయడానికి పాసిబుల్ అవుతుంది అంటే దీని చుట్టూ ఒక రేఖ మాత్రమే. ఎందుకంటే ఈ 2 బిందువులను కలిపితే ఒకటి మాత్రమే గీస్తాం, కానీ వేరేవైతే గీయడానికి పాసిబుల్ కావు కాబట్టి ఒక గీత మాత్రమే గీయడానికి సరిపోతుంది. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి, క్రింది వానిలో ఏవి నిర్దిష్టమైన పొడవును కలిగి ఉంటాయి. చూడండి రేఖ అనేది నిర్దిష్ట పొడవు ఉంటుందా అంటే ఉండదు. పొడవు అనేది నిర్దిష్ట పొడవు అనేది ఉండదు.
నెక్స్ట్ బిందువును తీసుకుంటే బిందువుకు కూడా ఉండదన్నమాట, నిర్దిష్ట పొడవు అనేది ఉండదు. థర్డ్ వన్ చూడండి, రేఖాఖండం తీసుకున్నప్పుడు స్థిర పొడవు ఉంటుంది. రేఖాఖండంకి ఎలా ఉంటుంది అంటే స్థిరమైన పొడవు ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కిరణంకు తీసుకున్నట్లయితే కిరణానికి కూడా మనకు నిర్దిష్ట పొడవు అనేది ఉండదు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి, కింద ఇవ్వబడిన వాటికి చివరి బిందువులు ఎన్ని ఉంటాయి? రేఖాఖండానికి ఏమో చివరిగా ఎన్ని ఉంటాయి అంటే 2 రావడం జరుగుతుంది. రేఖాఖండానికి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కిరణంకి ఎన్ని ఉంటాయి చివరి బిందువు అంటే 1 ఉంటుంది. మనకి ఇలా ఉండి ఇట్లా ఉంటుంది కాబట్టి 1 ఉంటుంది. నెక్స్ట్ రేఖకు ఏమో చివరి బిందువు అనేది ఉండదు. ఎందుకంటే మనం ఇట్లా 2 బిందువులను తీసి ఇట్లా పొడిగించుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది ఎక్కడ అంతమవుతుందో తెలియదు, ఇది ఎటు సైడ్ ఎంతమవుతుందో తెలియదు. అంటే చివరి బిందువు అనేది ఉండదు. మనకి ఇక్కడనేమో ఇక్కడ పొడిగించవచ్చు, ఇక్కడ పొడిగించవచ్చు. కాబట్టి వీటికి చివరి బిందువు అనేటివి ఉండదు, రేఖకు ఉండదు. రేఖాఖండంకి ఏమో 2 చివరి బిందువులు ఉంటాయి, కిరణంకి ఏమో 1 బిందువు ఉంటుంది, రేఖకేమో లేవు అన్నమాట. ఇది 5th వన్. నెక్స్ట్ 6th వన్ చూడండి, సత్యమో లేక అసత్యమో అని గుర్తించి రాయము అంటున్నారు. ఒక సరళ రేఖకు తిది బిందువులు ఉండవు, కరెక్టే కదా, కాబట్టి దీనికి ట్రూ. నెక్స్ట్ చూడండి, రేఖలో కిరణము ఒక భాగము, అవునా అంటే రేఖలో కిరణం అనేది ఒక భాగమే కదా, కాబట్టి కరెక్టే ఇది కూడా. నెక్స్ట్ చూడండి, రేఖాఖండము నిర్దిష్టమైన పొడవును కలిగి ఉండదు. ఎందుకు ఉండదు? నిర్దిష్టమైన పొడవు ఉంటుంది కదా, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ చూడండి, రేఖాఖండానికి ఒకే చివరి బిందువు ఉంటుంది, అవునా, తప్పు కదా, ఇది రాంగ్, 2 ఉంటాయి. నెక్స్ట్ ఒక బిందువు నుంచి మనము ఎన్ని రేఖలైనా గీయవచ్చు, కరెక్ట్. బిందువు గుండా అనంతమైన రేఖలను గీయవచ్చు, ఇది కూడా కరెక్ట్. లాస్ట్ వన్ చూడండి, 7th బిట్, పటాన్ని గీసి పేర్లతో సూచించండి అంటున్నాడు. మనకు పి బిందువును కలిగి ఉన్న రేఖ, పి బిందువును అంటే ఇప్పుడు చూడండి గీసి మనం పి బిందువును ఒక రేఖ పైన చూపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చూపించాలి. నెక్స్ట్ చూడండి, ఆర్ బిందువు గుండా పోయే రేఖ అంటే చూడండి మనకు 6 బిందువులు, ఇప్పుడు ఏ బి 2 తీసుకుంటే ఈ మధ్య బిందువును మనం ఏం తీసుకోవాలి, 6గా తీసుకుంటే ఈ రెండింటి గుండా పోయే రేఖని మనం ఏమంటారు అంటే 6 గుండా పోయే రేఖగా చెప్పుకోవచ్చు. అంటే ఏబి అనేది 6 గుండా వెళ్ళే రేఖ అన్నమాట ఈ ఏబి. ఇది 7th వన్. ఇంతటితో మనకు 4.1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనము 4.2 తోటి మనం కలుద్దాము. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.